నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, ఈనాటి విశిష్టత ఏంటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి విచ్చేశారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష వాస్తు పట్టభద్ర జ్యోతిష మహోపాధ్యాయ పంచాంగకర్త జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. మరి వారితో మాట్లాడి ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగ వివరాలను ప్రేక్షకులకు తెలియజేస్తారా? 26/7/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:52, తిథి ద్వాదశి మధ్యాహ్నం 1:57 వరకు, నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 7:34 వరకు, యోగాలు ఐంద్రం రాత్రి 10:05 వరకు, కరణము బాలవ మధ్యాహ్నం 1:57 వరకు, కౌలవ రాత్రి తెల్లవారుజామున 3:07 వరకు, రాహుకాలం సాయంత్రం 5:14 నుంచి 6:52 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:37 నుంచి 5:14 వరకు, యమగండం మధ్యాహ్నం 12:23 నుంచి 2 గంటల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుంచి 12:49 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:08 నుంచి 6 గంటల వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 3:18 నుంచి 5:05 వరకు, వర్జం సాయంత్రం 4:32 నుంచి 6:20 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ముఖ్యమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అది ఏంటంటే విద్యాపరమైన విషయాలు, ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, తల్లిదండ్రుల యొక్క సౌకర్యాలు, తల్లిదండ్రులతో చర్చలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వ్యక్తుల యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు పడతాయి. సామాజిక సేవ చేస్తారు. గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. స్థిరాస్తుల విషయంలో దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. ముఖ్యమైన అంశాలలో, గృహ సంబంధమైన విషయాలలో వీలైనంత వరకు గృహంలోని వ్యక్తులతో ఘర్షణలకి అవకాశం లేకుండా సామరస్యంగా సమస్యల్ని సాధించుకునే దిశగా, ముఖ్యంగా విద్యకు సంబంధించిన నిర్ణయాలలో పెద్దలతో కలిపి చర్చలు చేసుకుంటూ ముందుకు వెళ్లే విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఆకస్మికంగా పనులలో కొంత చిన్నపాటి వాయిదాలు కావచ్చు, అలాగే మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దాన్ని మీరు చక్కగా అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఆకస్మిక ధనయోగానికి కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. సజ్జన సహకారంతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే పరిస్థితులు ఒకటి. అదేవిధంగా వ్యక్తుల సహకారంతో, స్థైర్యంతో, మంచి పరాక్రమంతో వ్యక్తుల, ముఖ్యంగా మీ స్నేహ సంబంధాలని పెంపొందించుకుంటూ దగ్గర ప్రయాణాలతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా వ్యక్తుల యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేదు అన్న భావనతో అసంతృప్తి ఉన్నట్లయితే దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళితే మరిన్ని మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సాంఘిక సంబంధాలు అనుకూలిస్తాయి. నూతన మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు. భాగస్వామి వ్యవహారాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈగో ప్రాబ్లమ్స్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలిస్తుంది. మాటల్లో నాయకత్వ లక్షణాలు, అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో మీకు గుర్తింపు, గౌరవం పెంపొందించుకోవడం, అదేవిధంగా వాటిలో మీకు మంచి గుర్తింపు అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులు మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అదే ఆర్థిక విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం కూడా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుకూలమైన సమయం అయినప్పటికీ కూడా మాటలతో ఘర్షణ రాకుండా తగిన విధంగా అహం సమస్యల్ని అధిగమించాలి. కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి శత్రు రోగ రుణాల విషయాల మీద దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. శ్రమతో అనుకున్న పనులు సాధించుకుంటారు. అధిక శ్రమతో ఆగుతూ వచ్చిన పనులలో వ్యక్తుల సహకారం కన్నా మీ యొక్క ఆలోచనలు, మీ జ్ఞానం, మీ యొక్క మంచి నిర్ణయాలతో పనులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద మీరు విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల మీద విజయంతో పాటుగా న్యాయపరమైన విషయాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో మీరు డైలీ రొటీన్లో చిన్నపాటి మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కొత్త హాబీలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతత కొరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా సంతాన వర్గం, అదేవిధంగా మీ యొక్క నూతన పెట్టుబడులు, సృజనాత్మకత మొదలైన విషయాల కొరకు ఆలోచనలు చేస్తారు. స్నేహ సంబంధాల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన ప్రదేశాల్లో కొంత డొనేషన్స్ లాంటివి ఇవ్వడం కానీ, ఆధ్యాత్మిక ప్రదేశాలు కానీ, లేకపోతే ఏదైనా చారిటీ ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం కానీ మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెట్టుకోవడం, ఆరోగ్య శ్రద్ధ తీసుకోవడం, దూర ప్రయాణాలు, విదేశీ విషయాలకు సంబంధించిన నిర్ణయాలు, నూతన ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన చర్చలు మొదలైనవి సంబంధించిన విషయాలుగా కూడా మనం భావించవచ్చు. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి గృహ వాహన విషయాలు, స్థిరాస్తులు, గృహోపకరణాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు, తల్లి, కుటుంబ సభ్యుల యొక్క సహకారం, అదేవిధంగా స్థిరాస్తులు అనుకూలించడం, వాటికి సంబంధించిన పెట్టుబడులు అనుకూలంగా మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా తల్లి, జీవిత భాగస్వామి వారి యొక్క సహకారం, మానసిక ప్రశాంతత మొదలైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులు పూర్తి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా మీకు ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆకస్మికమైన లాభాలకి అవకాశం కూడా చాలా వరకు అనుకూలిస్తోంది. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. తులారాశి. మా తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి ముఖ్యమైన విషయాలలో మీ సామర్థ్యాన్ని మీరు గుర్తిస్తారు. నమ్మకంగా పనిచేస్తారు. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు అనుకూలిస్తుంది. మంచి వ్యక్తుల సహకారంతో వృత్తిలో గౌరవం పెంపొందించుకుంటారు. వృత్తిపరమైన లాభం, ఆర్థికంగా అనుకూలం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, నైపుణ్యాలు, కృషిశీలత మొదలైనవన్నీ అనుకూలంగా ఉంటాయి. తగిన గుర్తింపు, గౌరవం లభ్యమవడంతో మానసికంగా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అనుకున్న పనులు సాధించిన విజయంతో మరింత ప్రశాంతంగా మరిన్ని పనులు సాధించడానికి కొత్త ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కుటుంబ సంబంధమైన విషయాలు, కుటుంబము, ఆర్థికం, మాట విలువ మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబంలో మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంతాన వర్గంతో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా కుటుంబంతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ఆలోచనలతో పాటుగా వారి ఆలోచనలను కూడా సమన్వయపరుచుకొని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అనవసరమైన అహం సమస్యలకి దూరంగా ఉండడం మంచిది. పెద్దలతో, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయంలో మీ యొక్క వృత్తిలో మీ పై అధికారులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తగిన విధంగా సమన్వయపరుచుకుంటూ ఆలోచనలు ముందుకు వెళ్ళడం బట్టి మంచి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ధనుస్సు రాశి. మా ధనుసు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది, నూతన ఆలోచనలు, కొత్త విధానంలో మీరు ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తులు, వ్యక్తిగత శ్రద్ధ, వాహనాలకు సంబంధించిన నూతన నిర్ణయాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. కొనుగోలు కొరకు కూడా కొత్త ప్రణాళికలు ఏర్పరచుకునే అవకాశం అనేది కనబడుతోంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఖర్చులలో మీ వ్యక్తిగత ఆరోగ్యం, మీ పెద్దల ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది కనబడుతుంది. సంఘంలో ముఖ్యులతో, అంటే కొత్త వ్యక్తుల పరిచయాలతో కావచ్చు, సంఘంలో పేరు పొందిన వ్యక్తులతో కావచ్చు, మీరు మరలుతున్నప్పుడు అంటే వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కావచ్చు, వారితో కలిపి
మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయాలను వ్యక్తపరిచేటప్పుడు కావచ్చు, వారి యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు కావచ్చు, ఆచితూచి జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మకర రాశి వారి విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు కనబడుతున్నాయి. మానసికంగా ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఏదో తెలియని మానసిక ప్రశాంతత తగ్గినట్టుగానో లేకపోతే మానసికంగా ఒంటరిగా ఉండే భావన లాంటి దానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా భాగస్వామితో కలిపి ప్రయాణాలకి అవకాశం, విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అదేవిధంగా ఎదురు చూస్తున్న విషయాలలో కొంత మీకు అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతవరకు పై అధికారులతో, ముఖ్యంగా మీరు వృత్తి చేస్తున్న ప్రదేశాల్లో పై అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ మీరు తగిన విధంగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, అదేవిధంగా వృత్తిలో పై అధికారులు మొదలైన వారితో వీలైనంతవరకు ఘర్షణలకి, విమర్శలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వాళ్ళకి మీ శ్రమకి తగిన ప్రతిఫలం, గుర్తింపు, గౌరవం, సామరస్యంగా పనులు సాధించుకోగలగడం, వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, కృషిశీలత అనుకూలించడం, అదేవిధంగా నైపుణ్యాలను పెంపొందించుకుంటూ కొత్త విధానాల్లో ముందుకు వెళుతూ అనుకున్న పనులు సాధించగలగడం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా మారడం, ఉన్నత స్థాయి పలుకుబడి కలిగిన వ్యక్తులు, అన్ని విధాలుగా ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, పలుకుబడి పెరగడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. మీనరాశి. ఇక మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వృత్తి విషయాలలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే మీ యొక్క ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. మంచి వ్యక్తుల యొక్క పరిచయాలు, అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా సంఘంలో కవులు, కవయిత్రులు, పలుకుబడి కలిగిన వ్యక్తులకి మంచి సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంది. వారి ఆరోగ్య విషయంలోనూ మొదలైన విషయాల్లో మీ యొక్క సహకారంతో మీరు ముందుకు పెడతారు. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు సులభతరంగా పాటించవలసిన పరిహారాలను తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీ వ్యక్తిగత దైవ ప్రార్థనతో పాటుగా ఇంకా సమయము, అవకాశము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు, నామాలు, అష్టోత్తరాలు, అరుణం, ఆదిత్య హృదయ పారాయణ ఏది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే, లేకపోతే విన్నా చేసుకున్న అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. వీటికి కూడా అవకాశం లేనట్లయితే కనీసం ప్రత్యక్షంగా కనబడే భగవానుడు సూర్యుడు కాబట్టి ఆయనకి ఈ రోజున మీరు నమస్కారాది కార్యక్రమాలు చేసినా కూడా అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా సూర్యుడు ఆరోగ్య కారకుడు కనుక ఆరోగ్యపరంగా ప్రశాంతంగా పెద్దలతో అనుకూలతలు, అధికారులతో అనుకూలతలు ఏర్పడడం లాంటిది, అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండడం, ఆశించిన పనులలో విజయం సాధించడానికి, ఎదురవుతున్న సమస్యల్ని సాధించగలిగిన సామర్థ్యం ఏర్పడడానికి మొదలైన వాటికి గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ఈ రోజున మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ఇది కూడా చేసుకోగలిగిన అవకాశం ఉన్నట్లయితే చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి తప్పనిసరిగా అననుకూలతల్లో ఉండే సమస్యలతో బాధపడుతూ అననుకూలతలు ఏర్పడుతున్న వ్యక్తులకి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.